హలో అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసుంటారు. ఈరోజు మన టాపిక్ ఏంటనేది. నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను, ఎలా వెయిట్ లాస్ అయ్యాను, ఇంకా ఎంత అవ్వాలనుకుంటున్నానో, ఒకవేళ నాతో పాటు మీరు కూడా వెయిట్ లాస్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే ఏం చేయాలి అని. ఇదైతే పెయిడ్ ప్రమోషన్ కాదు. ఎలాంటి వేరే ప్రొడక్ట్స్ కూడా కాదు. ముందే చెప్తున్నాను. ఎలాంటి ప్రొడక్ట్స్ కాదు. హోమ్‌మేడ్ ఫుడ్ తోటే మన ఇంట్లో మనం చేసుకునే ఫుడ్ తోటే వెయిట్ లాస్ అవ్వచ్చు. నేనైతే అలాగే అయ్యాను. మీరు కూడా అవ్వాలనుకుంటే మన ఛానల్‌ని ఫాలో చేయండి. నేను ఈ వీడియోలో మీకైతే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు, నేను ఫేస్ చేసిన విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను. వెయిట్ ఎలా గెయిన్ అయ్యామో చాలామందికి తెలీదు. ఆఫ్టర్ డెలివరీ లేదంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత పెళ్ళైన తర్వాత కొన్ని పీసీఓడీ, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఆడపిల్లలకి మెయిన్‌గా. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత తెలియకుండా లేదంటే మన వర్క్ షెడ్యూల్ మారినప్పుడు, టైమ్ టేబుల్ మారినప్పుడు, ఏరియా మారినప్పుడు అంటే ఇప్పుడు మనం ఒక ఏరియాలో ఉంటాము. కొన్ని రోజులకు వేరే ఏరియాకెళ్తాము జాబ్ పరంగా కానీ, పెళ్ళైనప్పుడు కానీ. అలా వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ మారుతుంది. అక్కడ ఫుడ్డు టైమింగ్స్ మారుతాయి. రెగ్యులర్‌గా మనం తినే ఫుడ్ ఐటెమ్స్ కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. అవి నచ్చి నచ్చక మనం బయట తింటాము. ఇలా తిన్నప్పుడు చాలా వెయిట్ గెయిన్ అవుతారు. కొన్నిసార్లు మనకి తెలిసి అవుతాము. కొన్నిసార్లు తెలియకుండా కూడా వెయిట్ గెయిన్ అవుతాము. అయితే ఎంత వెయిట్ గెయిన్ అయినా కూడా కొన్ని ఇయర్స్ టైం పడుతుంది వెయిట్ గెయిన్ అవ్వడానికి. లేదా మంత్స్ పడుతుంది. ఎగ్జాంపుల్‌కి మనం ఎంత ఫుడ్ తిన్నా కూడా మంత్‌లో 2 కేజెస్ లేదంటే హార్డ్‌లీగా 4 కేజెస్ అయితే వెయిట్ గెయిన్ అవుతారు. కానీ మనం వెంటనే తగ్గాలి అనుకున్న టైంకొచ్చేసరికి చాలా ఫాస్ట్‌గా డేస్‌లోనే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటాము. అంటే చాలా తొందరగా అయిపోవాలి. ఇమ్మీడియేట్‌గా ఇట్లా చిటికేసినట్లుగా లేదంటే టాబ్లెట్ వేసుకోగానే వెయిట్ లాస్ అవ్వాలి. ఇలాంటి థాట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. వెయిట్ గెయిన్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ అయితే పడుతుందో, వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఖచ్చితంగా అదే టైం అయితే పడుతుంది. అలా అయితేనే మనం హెల్తీగా వెయిట్ లాస్ అయినట్లు. ఇంకా వేరే వేరే ప్రొడక్ట్స్ వాడి లాస్ అయిన వాళ్ళు ఉంటారు. అవి ఆపేసిన తర్వాత మళ్ళీ గెయిన్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. మనం హెల్తీగా తినాలి. మెయిన్ ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకోగానే ఫుడ్ మానేయాలి, కడుపు మార్చుకోవాలి ఇదే ఉంటుంది. కానీ అసలది కాదనైతే నేను తెలుసుకున్నాను. నేను కూడా చాలా రకాల డైట్స్ అయితే ఆహ్, ట్రై చేశాను. చాలా ట్రై చేశాను. ఓన్లీ లిక్విడ్ ఫాస్టింగ్స్ లేదంటే కోకోనట్ ఆయిల్ ఫాస్టింగ్స్ ఇలాంటివి చాలా చేశాను. ఎగ్ డైట్ అని ఇవి చేశాను. ఇవి చేసినన్ని రోజులు బాగానే ఉంటుంది. వెయిట్ లాస్ రిజల్ట్ కూడా చాలా బావుంటుంది. కానీ వన్స్ మనం దాన్ని బ్రేక్ చేయగానే 1 వీక్ చేసిన వెయిట్ లాస్ అంతా కూడా వితిన్ 2 డేస్‌లోనే మళ్ళీ సేమ్ వెయిట్‌కొచ్చేస్తాము. అంటే వెయిట్ లాస్ ఆ ఫాస్టింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలా బ్రేక్ చేయాలి? ఎప్పుడు బ్రేక్ చేయాలి? ఆహ్, దాని తర్వాత అంటే కంటిన్యూయస్‌గా ఎగ్జాంపుల్‌కి ఎగ్ డైట్ చేశామనుకోండి. కంటిన్యూయస్‌గా మనం ఎగ్స్ మాత్రమే తినైతే బ్రతకలేం కదా! వేరే ఫుడ్స్ కూడా తినాలి కదా! అలా దాన్ని బ్రేక్ చేసినప్పుడు ఇన్ని రోజులు చేసిందంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. అలా నేనైతే చాలా ట్రై చేశాను. మెయిన్‌గా మనం ఎంత వెయిట్ మనం ఉండాల్సిన వెయిట్ కన్నా ఎంత వెయిట్ ఎక్కువున్నామనేది ఒకసారి కాలిక్యులేట్ చేసుకోవాలి. ఏ వెయిట్ దగ్గరకొచ్చి ఆగిపోయాము. అంటే ఆహ్, ఒకవేళ ఎగ్జాంపుల్‌కి నేను 60 కేజెస్ వెయిట్ ఉండాలి. కొన్ని ఇయర్స్ నుంచి నేను 80 ఆ కేజెస్‌లో ఉంటున్నాను. రీసెంట్‌గా 1 ఇయర్ నుంచి 94 వరకు ఎళ్ళాను. రీసెంట్‌గా ఎళ్ళిన ఈ 1 ఇయర్ వెయిట్ లాస్ ఏదైతే ఉందో అది ఫాస్ట్‌గా 1 ఇయర్‌లోనే తగ్గుతాము. మిగతాది ఏదైతే ఉందో అది కొంచెం మెల్లగా అంటే ఏదైనా కూడా ఫస్ట్ మనం ఫాస్టింగ్ స్టార్ట్ చేసినాం. లేదంటే డైటింగ్ స్టార్ట్ చేసాము. ఈ పీరియడ్‌లో ఫస్ట్ 2, 3 కేజెస్ మాత్రం చాలా ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అవుతాము. 1 ఆర్ 2 వీక్స్‌లో. తర్వాత మిగతా వెయిట్ లాస్ అంటే బాడీలో ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదా! అది బాగా తొందరగా ఎళ్ళిపోతుంది కాబట్టి వెయిట్ లాస్ రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్‌గా కనిపిస్తుంది. కానీ అదసలు వెయిట్ లాసే కాదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే డైట్ ఆపేస్తామో ఆ 2 కేజెస్ మళ్ళీ మనకి యాడ్ ఆన్ అవుతూనే ఉంటుంది. వెయిట్ లాస్ అయిన తర్వాత కూడా మనం 2 కేజెస్ అటు ఇటుగానే ఉంటాం కాబట్టి దాన్నైతే కాలిక్యులేట్ చేసుకోవద్దు. మిగతా నెక్స్ట్ 1 మంత్ తర్వాత నెక్స్ట్ ఏదైతే మనం వెయిట్ లాస్ అవుతామో అది మాత్రమే మనం ఒరిజినల్‌గా ఫ్యాట్ లాస్ అయినట్లు మన బాడీలో ఉన్న వేస్టేజ్ అంతా బయటికెళ్తున్నట్లు అప్పుడు మనం దాన్ని రికగ్నైజ్ చేసుకోవాలి. మనం ఏం తింటున్నాము, ఎంత తింటున్నాము, ఎలా తింటున్నాము. ఇప్పుడు చాలామంది అనుకుంటారు నేను చాలా కొంచెమే తింటున్నాను. అయినా కూడా వెయిట్ గెయిన్ అవుతున్నానని. నిజానికి నేను కూడా అలాగే అనుకునేదాన్ని. చాలా కొంచెమే తింటున్నాను. అయినా కూడా వెయిట్ గెయిన్ అవుతున్నాను. వెయిట్ తగ్గట్లేదు ఇలా అనుకునేదాన్ని. చాలా కొంచెమే తింటున్నాము. కానీ దాంట్లో ఎంత ప్రోటీన్ ఉంది, ఎంత క్యాలరీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. ఎగ్జాంపుల్‌కి నేను ఒక స్వీట్ తిన్నాను. అది చాలా కొంచెమే. ఈ కొంచెం తింటే నా కడుపు నిండదు. కానీ దాంట్లో దాదాపుగా 600-1000 క్యాలరీస్ ఉంటాయి. ఇంత పెద్ద బౌల్‌లో ఫ్రూట్స్ తిన్నా కూడా, లేదంటే వెజిటబుల్స్ తిన్నా, ఇంకేదైనా తిన్నా, ఈవెన్ చికెన్ తిన్నా కూడా 1000 క్యాలరీస్ అయితే అవ్వవు. చికెన్ ఒక 100 గ్రామ్స్ లేదంటే 150 గ్రామ్స్, 250 గ్రామ్స్ వరకు మనం పర్ డే తిన్నా కూడా
మనకి ఎక్కువ క్యాలరీస్ అయితే కౌంట్ అవ్వవు. కానీ స్టమక్ అయితే ఫిల్లింగ్‌గా ఉంటుంది. స్వీట్ ఇంత చిన్నగా ఉంటుంది. కానీ దాన్ని తిన్నప్పుడు మనకు స్టమక్ ఫిల్ అవ్వదు. అలా అని క్యాలరీస్ తక్కువగా ఉండవు. అక్కడ మనం చేసే మిస్టేక్ అదే. కొంచెమే తింటున్నాం. ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ తింటున్నాం. ఇంకా నార్మల్‌గా హౌస్ వైఫ్స్ లేదంటే వర్కింగ్ వుమెన్స్ అయినా కూడా ఎక్కువ సిస్టమ్ ముందు వర్క్ చేసుకునే వాళ్ళు. వీళ్ళకైతే బాడీకి సరిపడా వర్క్ అయితే ఉండదు కదా! అంటే ఎక్కువ క్యాలరీస్ ఖర్చయ్యే వర్క్ లేనప్పుడు కూడా క్యాలరీస్ అలా స్టోర్ అవుతూ ఉంటాయి. వాటన్నిటిని కూడా కాలిక్యులేట్ చేసుకొని మనం ఫుడ్ అయితే తీసుకోవాలి. డైట్ చేసేటప్పుడు ఎలా అయితే ఫాస్ట్‌గా తగ్గిపోవాలి అనుకుంటామో, అలాగే చాలామంది చేసే మిస్టేక్స్ మెయిన్‌గా నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, రెగ్యులర్‌గా రిపీటెడ్‌గా చాలా సార్లు చేసిన మిస్టేక్ ఏంటంటే, ఈరోజు ఎవరైనా కూడా డైట్ అనగానే మండే నుంచి స్టార్ట్ చేసుకుందాం అనుకుంటారు. ఎందుకంటే సండే అనగానే అందరూ ఇంట్లో ఉంటారు. ఆ రోజు అందరితో టైమ్ స్పెండ్ చేస్తాం. బయటికెళ్తాం. లేదంటే ఇంట్లోనే మంచి మంచి ఫుడ్ కుక్ చేసుకుంటాం కాబట్టి మండే నుంచి స్టార్ట్ చేద్దాం డైట్ అనుకుంటారు. అలాగే నేను కూడా మండే నుంచే స్టార్ట్ చేస్తాను అనుకునేదాన్ని. అయితే ఎప్పుడైతే మండే నుంచి డైట్ స్టార్ట్ చేయాలో సండే రోజు మాత్రం ఫుల్‌గా ఈరోజు ఎలాగో రేపటి నుంచి డైట్ చేస్తున్నాను కదా! ఈరోజు ఇష్టమైనవన్నీ తినేయాలన్న థాట్ ఆటోమేటిక్‌గా బ్రెయిన్‌కొస్తుంది. ఇది నా ఒక్కదానికే కాదు. నాకు తెలిసిన సర్కిల్‌లో కూడా వాళ్ళు కూడా రేపటి నుంచి డైట్ చేస్తున్నాను కాబట్టి ఈరోజు ఫుల్‌గా తినేస్తా అని చెప్పేవాళ్ళు. అదే ఫస్ట్ మెయిన్‌గా చేసే మేజర్ మిస్టేక్. ఆటోమేటిక్‌గా మనం ఎక్కువ క్యాలరీస్ ఏసేస్తాము. ఆ డైట్ సక్సెస్ అవుతదా? లేదంటే మనం మధ్యలో ఆపేస్తామా? అనేది సెకండరీ. ఫస్ట్ అయితే హెవీగా తింటాము. ఈ మిస్టేక్ అయితే అస్సలు చేయొద్దు. ఇంకొకటి రేపటి నుంచి మనం డైట్ చేస్తాము. మండే నుంచి. మండే, ట్యూస్‌డే బాగా కష్టపడి హార్డ్‌గా చేసి, నీరసంగా చేసి 2 రోజులు కష్టంగా డైట్ చేసి, మూడో రోజుకి తినేస్తాము. ఇన్ని రోజులు ఈ 2 రోజులు, 3 రోజులు చేసిన డైట్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అలా కష్టంగా కాకుండా ముందు మన ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి కదా! అవి మార్చుకోవాలి. ఈ ఈ ఒక 2, 3 ఇయర్స్ నుంచి నేను డైట్ చేయాలి, చేయాలి, చేయాలి అనుకోని డైట్ చేస్తూ, ఆపేస్తూ, చేస్తూ, ఆపేస్తూ మళ్ళీ అదే స్టేజ్‌కొచ్చి ఇంకా కావాలంటే ఇంకో హాఫ్ కేజీ ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతున్నాను కానీ తగ్గడం అయితే జరగలేదు. నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది నేనే రియలైజ్ అయ్యి ఒకసారి కూర్చొని అసలేం మిస్టేక్ చేస్తున్నాను ఇవన్నీ నోటీస్ చేసుకుంటే నేను అబ్జర్వ్ చేసిందైతే ఇవే అన్నమాట. ఒకవేళ మీరు కూడా మీలో ఎవరైనా ఇలాంటి మిస్టేక్స్ చేస్తే వాటన్నిటిని మీరు కూడా అవన్నీ చేయకుండా ఉంటారు. లేదంటే మానేస్తారు. డైట్ మార్చుకోవాలి అనేది ఎలా తెలుస్తుంది అనేది మీకొక చిన్న ఉదాహరణగా నేనేం చేశానో చెప్తే మీకు తెలుస్తుందని చెప్పేసి నేనైతే ఇప్పుడు మీకు చెప్తున్నాను. మెయిన్‌గా ఫుడ్ మార్చుకున్నాను. ఫుడ్ అంటే రెగ్యులర్‌గా మనకి ఇంట్లో దొరికేదే. రైస్ కానీ, బ్రౌన్ రైస్ కానీ, లేదంటే మిల్లెట్స్ కానీ చాలా ఉంటాయి కదా! మనకి ఓట్స్ ఆహ్, రకరకాల పిండిలుంటాయి. సద్దలు, రాగులు, జొన్నలు ఇలా లేదంటే మల్టీగ్రెయిన్ ఫ్లోర్ ఇలా రకరకాల ఫ్లోర్స్ అయితే మనకన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. ఇప్పుడున్న కాలంలో అయితే ఒకప్పుడు మన పెద్దవాళ్ళు తిన్న ఫుడ్స్ అన్నీ కూడా అవైలబుల్‌గా ఉంటున్నాయి. వాటన్నిటిని కూడా ఇప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు డైట్‌లో చాలా హెల్తీగా. ఇంకా హెల్తీ అనగానే కడుపు మార్చుకోవాలి, లేదంటే నోరు చప్పగా చేసుకోవాలనుకుంటారా? అస్సలు కాదు. హెల్తీగా ఇంకా టేస్టీగా కూడా చేసుకోవచ్చు. చాలా మంచిగా నేనైతే ఈ ఈ టైమ్ పీరియడ్‌లో దాదాపు ఒక 8 మంత్స్ అనుకుంటా. ఈ 8 మంత్స్, 9 మంత్స్ టైమ్ పీరియడ్‌లో చాలా హెల్తీ రెసిపీస్ అయితే నేను ట్రై చేశాను. చాలా బాగా టేస్ట్‌కి టేస్టీ, హెల్త్‌కి హెల్త్ ఇంకా వెయిట్ లాస్ కూడా. నేనే కాదు ఇంట్లో పిల్లలకి, మా వారికి కూడా ఇలా ఈ ఫుడ్స్ అన్నీ కూడా నేను అలవాటు చేశాను. ఇంట్లో అందరూ కూడా తినొచ్చు. వెయిట్ గెయిన్ అయిన వాళ్ళు తగ్గాలి అనుకునే వారికి మాత్రమే కాదు. వెయిట్ బ్యాలెన్స్ చేసుకోవాలనుకున్నవారు, లేదు హెల్తీగా లైఫ్ లీడ్ చేయాలనుకునేవారు కూడా ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఏ స్పెషల్ రెసిపీస్ అయితే స్పెషల్ ప్రొడక్ట్స్ అయితే చెప్పట్లేదు. మన ఇంట్లో దొరికేవే, మన కిచెన్‌లో దొరికేవే వాటితోటే నేనైతే వెయిట్ లాస్ అయ్యాను. ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా! ఫోటోస్ నా బిఫోరు, ఆఫ్టరు. లాస్ట్ ఇయర్ బర్త్‌డేకి, ఈ ఇయర్ బర్త్‌డేకి 1 ఇయర్. అప్పటికి నేను బర్త్‌డే తర్వాత డైట్ స్టార్ట్ చేయలేదు. ఇంకా ఒక 2, 3 మంత్స్ తర్వాత స్టార్ట్ చేశాననుకుంటా నాకు తెలిసి. ఆల్రెడీ నేను వెయిట్ లాస్ అంటే డైట్ స్టార్ట్ చేసిన టైంలో మన ఛానెల్‌లో షార్ట్స్ కూడా మెన్షన్ చేశాను. డే 1, డే 2 అని చెప్పేసి. ఫస్ట్ కొన్ని రోజులు స్టార్ట్ చేసి మధ్యలో ఆపేశాను. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. మంచిగా అంటే నేను తెలుసుకున్నా అనమాట. అసలేం చేయాలి? ఎలా తినాలి? ఎంత వరకు తినాలి? ఏం తాగాలి? మనం హెల్తీగా ఎలా ఉండాలి? వెయిట్ లాస్ అవ్వగానే సరిపోదు. మనం హెల్తీగా ఉంటూ వెయిట్ లాస్ అవ్వాలి. అలా అని ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అవ్వడం కాదు. మనం ఒక 2 మంత్స్, 3 మంత్స్ ఆహ్, డైట్ ఆపేసినా కూడా ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వొద్దు.
ఆ విధంగా వెయిట్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను నేర్చుకున్నాను. ఇంకా మెయిన్‌గా వాకింగ్ చేసేదాన్ని డైలీ ఒక 2½ అవర్స్ లేదంటే మన ఫోన్‌లో స్టెప్ కౌంటర్ ఉంటుంది కదా! అది ఆన్ చేసుకొని ఒక 10,000 స్టెప్స్ మార్నింగ్, ఈవినింగ్ కలిపి ఒక 10,000 అయ్యేలాగా ఖచ్చితంగా వాకింగ్ అయితే చేసేదాన్ని. ఇప్పుడు ఎట్లాగో సమ్మర్ వచ్చింది కదా! పిల్లల హాలిడేస్ అని చెప్పేసి ఊర్లెళ్ళడం, ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు ఇవన్నీ అయ్యాయి. ఈ వెయిట్ లాస్ పీరియడ్‌లో అంటే ఈ 2 మంత్స్ పీరియడ్‌లో నా బర్త్‌డే వచ్చేసి మార్చ్ ఎండింగ్‌లో ఆహ్, ఏప్రిల్, మే ఎండింగ్ వరకు వచ్చేసింది. ఈరోజు 31 నేను ఈ వీడియో 31 రోజు వీడియో షూట్ చేస్తున్నాను. మే 31. 2 మంత్స్‌లో నేను దాదాపుగా 4 కేజెస్ అయితే మళ్ళీ గెయిన్ అయ్యాను. ఈ గెయిన్ అయిన వెయిట్‌ని మళ్ళీ ఇప్పుడు డైట్ స్టార్ట్ చేసి మళ్ళీ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాను. అంటే ఒకవేళ నేను పిచ్చి పిచ్చి డైట్స్ చేసి లేదంటే ప్రొడక్ట్స్ యూజ్ చేసి బాగా కడుపు మార్చుకొని డైట్ చేసి తొందరగా అంటే షార్ట్ పీరియడ్‌లో మంత్లీ 10 కేజెస్, 5 కేజెస్, 8 కేజెస్ అని చెప్తారు కదా! అలా నేను వెయిట్ లాస్ అయ్యుంటే మళ్ళీ వితిన్ 1 మంత్‌లో సేమ్ వెయిట్ అయితే గెయిన్ అయ్యేదాన్ని. కానీ నేను అలా అయితే వెయిట్ గెయిన్ అవ్వలేదు. దాదాపుగా ఒక 4 కేజెస్ మాత్రమే వెయిట్ అయితే గెయిన్ అయ్యాను 2 మంత్స్‌లో. 2 మంత్స్‌లో అంటే మంత్లీ 2 కేజెస్. పైన ఎక్సెస్ 2 కేజెస్ అయితే చాలా ఫాస్ట్‌గా 10 లేదంటే 10 డేస్, 2 వీక్స్‌లో అదైతే మనకు కనిపించదు. మిగతా 2 కేజెస్ అంటే ఓవరాల్‌గా 4 కేజెస్‌ని మనమైతే వెయిట్ లాస్‌లో తగ్గించుకోవచ్చు. నేనేదైతే రీసెంట్‌గా పెరిగానో అది అంతే చాలా తక్కువ టైంలో అయితే వెయిట్ లాస్ అవ్వగలను. జూన్ 1 తారీఖు నుంచి మళ్ళీ నేను డైట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను హెల్తీగా తింటూ. అయితే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఉంటుంది కదా! 8/16 అంటే 8 అవర్స్ ఈటింగ్, 16 అవర్స్ ఫాస్టింగ్ అలా చేద్దాం అనుకుంటున్నాను. మీరు అలా చేయాలని ఏం లేదు. ఒకవేళ ఎవరైనా జాయిన్ అవ్వాలి నాతో పాటు అనుకుంటే నేనేం తింటున్నాను అంటే ఈరోజు నేనేం తిన్నాను అనేది మీకు నెక్స్ట్ డే అంటే నేను 1 తారీఖు నుంచి స్టార్ట్ చేస్తాను కదా! 2వ తారీఖు మీకు పోస్ట్ చేస్తాను. ఏం తిన్నాను అంటే 1 తారీఖు ఏం తిన్నాను అనేది డే 1గా సెకండ్ నుంచి పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ప్రిపేర్ చేసుకోండి. సేమ్ అదే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలని ఏం లేదు. ఆల్టర్‌నేట్‌గా దానికి రిప్లేస్‌మెంట్‌గా ఏదో ఒకటి ఇప్పుడు నేను జొన్న పిండి వాడితే మీరు సజ్జ పిండి లేదంటే రాగుల పిండి ఇలా ఏదో ఒకటి రీప్లేస్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఏది అవైలబుల్‌గా ఉంటే మన కిచెన్‌లో ఏది అవైలబుల్‌గా ఉంటే అది. ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అనగానే ఎక్కువ కాస్ట్ అనుకుంటాము. కానీ కొన్ని డ్రై ఫ్రూట్స్ తెచ్చుకొని పెట్టుకున్నా కూడా మనకు చాలా రోజులొస్తాయి. ఒక పర్సన్‌కైతే నేను ఒకవేళ హాఫ్ కేజీ తీసుకొచ్చి కొని పెట్టుకుంటే అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపి నాకైతే దాదాపుగా 6 మంత్స్‌కొస్తాయి. అలా 6 మంత్స్ కంటే అన్నీ హాఫ్ కేజీ తెచ్చుకుంటే 2000 కూడా అవ్వవు. 6 మంత్స్ కంటే మనం ఇన్వెస్ట్ చేసేది 400, 500 అంతే. లేదు 350 ఆ రేంజ్‌లోనే అవుతాయి డ్రై ఫ్రూట్స్. మరీ ఎక్స్‌పెన్సివ్ అయితే ఏం కాదు. అది మన హెల్త్ కోసమే. అంటే అన్నీ ఫ్రూట్స్, నట్స్ తింటేనే కదా! మనకి అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ అందేది. కాబట్టి కొంచెం వాటర్ కూడా ఎక్కువ తాగడం. ఇలానే నేను పెద్దగా ప్రొడక్ట్స్ అయితే అస్సలు వాడను. రిచ్‌గా ఉండే డైట్స్ కూడా అసలు వాడను. అంటే పెద్ద పెద్ద కాస్ట్ ఉన్న ఐటెమ్స్ తెచ్చుకోవాలి. ఇలాంటి థాట్స్ కూడా ఏం లేవు. మన ఇంట్లో ఏం దొరుకుతాయో అవి మాత్రమే నేను యూజ్ చేస్తాను. సో, ఇప్పుడు నా ముందున్న టార్గెట్ అయితే ఆహ్, ఈ 1 మంత్‌లో అంటే ఈ జూన్ ఎండింగ్ లోపు ఇప్పుడు ఏదైతే గెయిన్ అయ్యానో ఆ 4 కేజీస్ వెయిట్ అయితే లాస్ అవ్వాలి. మళ్ళీ నేను 81.7 అదైతే ఉంది కదా! రీసెంట్ ఉన్న వెయిట్. ఆ వెయిట్‌కి రీచ్ అవ్వాలి. టోటల్‌గా కూడా ఈ వెయిట్ లాస్ జర్నీ ఇంకా నాకు తెలిసి 1 ½ ఇయర్ వరకు ఉంటుంది. ఎందుకంటే ఒకేసారిగా తగ్గడం కాదు. హెల్తీగా తింటూ, హెల్తీగా వెయిట్ మేనేజ్ చేసుకుంటూ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి. నేనైతే ఇదే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. ఇంకా ఏంటంటే 2 మంత్స్ ఆపేసి 4 కేజీస్ వెయిట్ లాస్ అయ్యావు కదా! అనుకోవచ్చు. 2 మంత్స్‌లో నార్మల్‌గా ఉన్నా కూడా ఎవరైనా వెయిట్ లాస్‌లో లేకపోయినా నేనైతే సమ్మర్‌లో వెళ్ళాము. సమ్మర్ వెకేషన్స్‌కి అన్నట్లుగా. మా విలేజ్‌కెళ్ళాము. అక్కడ పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ ఇవన్నీ జరిగాయి. నేనైతే ఎక్కడ కూడా డైట్ చేయలేదు. ఒక్కసారి కూడా డైట్ చేయలేదు. అంటే రెగ్యులర్‌గా టైమింగ్స్ ఉంటాయి కదా! డైట్ అంటే పెద్ద ఫుడ్డు చేంజ్ ఏం కాదు. రెగ్యులర్‌గా రైస్ తిన్నాను. చికెన్, మటన్, నాన్ వెజ్, స్వీట్స్, ఫ్రూట్స్ అన్నీ తిన్నాను. దాంతో పాటు టైమింగ్స్ అనేవి బాగా చేంజ్ అయ్యాయి. నేను 6 లోపు ఫుడ్ ఆపేసేదాన్ని. అక్కడికెళ్ళాక 9, 10, 11, 12 కూడా అయింది ఒక్కొక్కసారి. అలా టైమింగ్స్ అవి మిస్టేక్ అవ్వడం వల్ల ఆహ్, ఎక్కువే వెయిట్ గెయిన్ అయ్యాను. 4 కేజీస్ అయితే వెయిట్ గెయిన్ అయ్యాను. ఈ 2 మంత్స్‌లో. నేను దాన్ని ఇప్పుడు
రేపటి నుంచి నేనైతే డైట్ చేసి మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు దాన్నైతే రీచ్ అవ్వాలి. అట్‌లీస్ట్ 82 కేజీస్‌కైనా రావాలి అనైతే టార్గెట్ పెట్టుకున్నాను. మరీ హెవీగా కడుపు మార్చుకోను. అస్సలు కడుపు మార్చుకునే ఆప్షనే లేదు. కాకపోతే బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఈ 3 కలిపి 8 అవర్స్‌లో ఫినిష్ చేయాలి. నేనైతే టైమింగ్స్ ఏంటనేది సెట్ చేసుకొని రేపటి వీడియోలో అయితే నేను మీకు చెప్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా నాతో పాటు జాయిన్ అవ్వండి. మంచి మంచి హెల్తీ ఇంకా టేస్టీ రెసిపీస్ అయితే నేను మీకు చూపించబోతున్నాను. అబ్బా! మనం డైట్‌లో ఉన్నాము, చప్పగా తింటున్నాము, టేస్ట్ లేకుండా తింటున్నాము, కడుపు మార్చుకుంటున్నాము, ఇలాంటి థాట్స్ అయితే అస్సలు రావు. నాకైతే అస్సలకే రావు. ఎందుకంటే నేను నిజంగా మంచిగా తింటాను. మీరు కూడా చూస్తారు రేపటి నుంచి ప్రతి వీడియో మనది డైట్ వీడియోనే వస్తుంది. డే 1 నుంచి నేనేం తిన్నాననేది ఎవ్రీ డే నేను మీకు పోస్ట్ చేస్తాను. ఒకవేళ ఏ రోజైనా మిస్ అయితే 2 రోజులవి కలిపి ఆ నెక్స్ట్ డే పోస్ట్ చేస్తాను. మీరు కూడా ఏమైనా రెసిపీస్ ఉంటాయి కదా! నేను పోస్ట్ చేసే రెసిపీస్‌లో డిన్నర్‌కి ఇది బావుంటుంది, లంచ్‌కి ఇది బావుంటుంది అన్న థాట్ కూడా ఉంటుంది కదా! అలా ఏమైనా కూడా మన ఛానెల్‌లో చాలా వీడియోస్ అయితే హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడానికి యూజ్ అయ్యే రెసిపీస్, డ్రింక్స్, డీటాక్స్ డ్రింక్స్, ఇంకా ఇప్పుడు మాన్సూన్ వస్తుంది కదా! అంటే వర్షం ఆహ్, టైంలో బాగా వేడి వేడిగా తాగాలనిపిస్తుంది కదా! టీ, కాఫీ ఇలా కాకుండా హెల్తీ సూప్స్, హెల్తీ టీస్ ఇలాంటివన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకుందాము. అలా అని మిల్క్ లేని టీ కాదు. మిల్క్‌తో పాటే మీకు టీ రెసిపీస్ కూడా పరిచయం చేస్తాను. వీడియో అయితే చాలా లెంత్ అయిపోతుంది. ఇంకా మీకేమైనా క్వెషన్స్ ఉంటే ఆ క్వెషన్స్ అన్నీ కామెంట్‌లో అడగండి. వీటన్నిటి గురించి మళ్ళీ ఇంకొక రోజు డిస్కషన్ చేసుకుందాము. మీరు అడిగిన క్వెషన్స్ అన్నిటికి కూడా నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. చాలా మందికి అనిపించొచ్చు వెయిట్ లాస్ రెసిపీస్ పెడుతున్నావు. నువ్వే ఇంత లావుగా ఉన్నావని. అందుకోసమే బిఫోర్ ఫోటోస్ చూడండి. బిఫోర్‌కి, ఆఫ్టర్‌కి నాకు చాలా రకాల వెయిట్ లాస్ రెసిపీస్ తెలుసు. కానీ ఇన్ని రోజులు నేను పోస్ట్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే ముందు నేను వెయిట్ లాస్ అవ్వాలి. ఆ తర్వాత మీకు చూపించాలి అని చెప్పేసి. నేనైతే దాదాపుగా 12 కేజీస్ అయితే వెయిట్ లాస్ అయ్యాను. ఆహ్, ఆ తర్వాతే నాకు మీకు చూపించాలి అనిపించింది. నేను వెయిట్ లాస్ అయిన తర్వాతే. ఇక నుంచి మన ఛానెల్‌లో మంచి మంచి రెసిపీస్ అయితే వస్తాయి. ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మీ క్వెషన్స్ అన్నిటికి నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను. రేపు మరొక వీడియోతో మీ ముందుంటాను. మరొక వీడియోతో కాదు, వెయిట్ లాస్ రెసిపీస్ ఉంటాయి కదా! డే మొత్తం నేనేం తిన్నాను అనేది మీ ముందైతే ఉంచుతాను. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ.